ఏపీలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో లాగే ఫ్రీ బస్ కూడా స్టార్ట్ చేశారు ఏపీలో. నిన్నటి నుంచే. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే, ఎందుకంటే వాళ్ళు ఒక మాట ఇచ్చారు కాబట్టి 6 పథకాలు ఏవో ఆ పథకంలో ఇదొక పథకం నెరవేరుస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంటది. ఇప్పుడు తెలంగాణలో ఏమైతుందో అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూలు అవుతున్నాయి. బస్సు ఆపట్లేదని, కావాలని మమ్మల్ని ఆధార్ కార్డు ఉన్నా కానీ ఆధార్ కార్డు సరిపోదు, ఇక్కడ కాదు వేరే ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి కండక్టర్ని కొట్టడం, బస్సు డ్రైవర్ని కొట్టడం, బస్సుకి ఎదురుగా బైకులు పెట్టి ఆపడం, పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయి. సో అవి కూడా చూడాలి. ఎందుకంటే ఏదో మూడ్లో ఉంటారు లేడీస్ మామూలుగా లేడీస్ ఎక్కితేనే కొట్టుకుంటారు. ఇప్పుడు ఫ్రీ అయినసరికి సీట్ల కోసం కొట్టుకుంటా ఉంటారు. నేను ముందు ఎక్కినా నేనే కూర్చోవాలని కొట్టుకుంటా ఉంటారు. బస్సు ఆపలేదని కొడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ బస్సు నడిపించే వాళ్ళని కండక్టర్లో ఉన్న లోపల టికెట్ ఇచ్చావు ఆమెను కూడా నువ్వు కావాలని ఫుల్ అయిపోయిందని చెప్పేసి పరిగెడుతున్నావు నాన్న పట్టుకుని పర్సనల్గా కూడా అటాక్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసే మేము పెడుతున్నామంటారు. అబ్జర్వ్ చేస్తే నువ్వు ఆడ ఇంకా ఆపలా కాయసలేవు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు వెళ్ళి నువ్వు ఆడ ఎవడు అటాక్ చేస్తున్నాడు ఎట్లా బస్కో పోలీసులు పెడతావా? పెట్టలేవు కదా. ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సేమ్ టైం ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం, కర్ణాటకలో చూస్తున్నాం, ఆటో డ్రైవర్లు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పట్ట కూటికి అన్న ఒకప్పుడు కనీసం 1000-2000 వచ్చేది, ఇప్పుడు 100 కూడా రావట్లేదని బాధపడుతున్నారు. చాలా మైనస్లు ఉన్నాయి, చాలా ప్లస్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే స్పాట్ లో పబ్లిక్ లేడీస్కి ఫ్రీగా ఒక 10 రూపాయలు 20 రూపాయలు మిగులుతున్నాయి, 50 రూపాయలు 100 రూపాయలు మిగులుతున్నాయి. సేమ్ టైం గవర్నమెంట్కి ఓకే మాకు ఒక పథకం ఇస్తా అన్నాడు, ప్లస్ అయింది, వీళ్ళు మంచి పని చేస్తారని వాళ్ళు అనుకుంటారు, మెచ్చుకుంటారు. కానీ రాను ఏమవుతుంది, ఖర్చు గవర్నమెంట్ మీద బడ్డన్ అవుతుంది కదా. మళ్ళీ అది 12 రూపాయలు మళ్ళీ ప్రజల మీదనే పడుతుంది కదా.